పరిశుద్ధ గ్రంథమునందు నీతిమంతులుగా ఎంచబడిన కొంతమంది భక్తుల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. నోవాహు భక్తుడు దేవుని వాక్యము ద్వారా నీతిమంతునిగా ఎంచబడెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనము. యోసేపు భక్తుడు దేవుని వాక్యము వలన నీతిమంతునిగా ఎంచబడెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనము. మన రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యము ద్వారా నీతిమంతునిగా ఎంచబడెను. మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని వాక్యము వలన నీతిమంతునిగా ఎంచబడెను. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనము. సుమియోను భక్తుడు దేవుని వాక్యము ద్వారా నీతిమంతునిగా ఎంచబడెను. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనము. అరిమతయి యోసేపు దేవుని వాక్యము ద్వారా నీతిమంతునిగా ఎంచబడెను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనము. కొర్నేలి భక్తుడు కూడా దేవుని వాక్యము ద్వారా నీతిమంతునిగా ఎంచబడెను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. లోతు భక్తుడు దేవుని వాక్యము ద్వారా నీతిమంతునిగా ఎంచబడెను.